నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వనదేవతల జాతర స్థలి గద్దెకు చేరుకున్న సారలమ్మ. మంచిర్యాల పట్టణం గోదావరి నదీ తీరంలో మొదలైన సమ్మక్క సారక్క జాతర సంబరాలు. మంచిర్యాల పట్టణ హమాలి సంఘం గౌరవ అధ్యక్షుడిగా పూదరి తిరుపతి ఏకగ్రీవ ఎంపిక. ఈ నెల 23న మంచిర్యాలకు చేరుకోనున్న విజయ సంకల్ప బస్సు యాత్ర. మంచిర్యాల పట్టణ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి ప్రతినిధి కొప్పు భాష. మంచిర్యాల పట్టణంలో గోదావరి నదీ తీరాన బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెకు చేరుకోవడంతో వనదేవతల జాతర సంబరం ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది ఒడ్డున నిర్వహిస్తున్న జాతర స్థలానికి బుధవారం సాయంత్రం సారలమ్మ మొట్టమొదటిగా గద్దెకు చేరుకోవడంతో వనదేవతల సంబరాలు అంబరాన్ని అంటాయి. వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొని స్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ సారలమ్మ దేవతను ఎదుర్కొని గద్దెకు చేరుకొని కొలువు అయ్యేంత వరకు జాతర సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ గిరిజనుల దేవతలు అయిన సమ్మక్క సారక్క వీర వనితలు స్మరించుకుంటూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లక్షలాది భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారని, మన మంచిర్యాల పట్టణంలో ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో విరజిల్లాలని, పాడి పంటలతో తులతూగాలని ఆ వనదేవతలను కోరుకున్నానని తెలిపారు.
సంవత్సరాలకోసారి 4 రోజులు జరిగే జాతరలో ఈరోజు వనదేవత సారలమ్మ గద్దెల మీదకి వచ్చిన శుభ దినం. ఈరోజు మేడారంలో అంటే ఆసియాలోనే మేడారం జాతర అతిపెద్ద జాతర అని చెప్తారు. దాదాపు 2 కోట్ల మంది అక్కడికి వస్తారు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. అయితే కొంతమంది భక్తులు అక్కడికి పోలేని వాళ్ళకి స్థానికంగానే ప్రతి సంవత్సరం మన మంచిర్యాలలో కూడా గద్దెలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇక్కడ కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శిస్తారు. ఈరోజు సారలమ్మ తల్లి వాళ్ళ గద్దెల మీదకి వచ్చిండ్రు. మళ్ళీ రేపు సమ్మక్క తల్లి కూడా వస్తారు. వనదేవతల వాళ్ళ కృపతోని దయతోని మన అందరం కూడా మంచిర్యాల ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆ దేవతను ప్రార్థిస్తున్నాం. సమ్మక్క సారక్క తెలంగాణ మహాజాతర సందర్భంగా ఈరోజు సాయంకాలం సమయంలో మన వనదేవత సారలమ్మ తల్లి గద్దె తీసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో రావడం జరిగింది. ఇట్టి భక్తులకు అసౌకర్యం కలగకుండా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు కొక్కేల ప్రేమసాగరరావు గారు ఇలా తను పార్టీ కార్యకర్తలతో కావచ్చు, ప్రభుత్వంతో కావచ్చు, ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ యొక్క ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఇలా పోలీసు వారు కావచ్చు, ఎన్విరాన్మెంట్ వాళ్ళు కావచ్చు, దేవాదాయ శాఖ వాళ్ళు కావచ్చు, ఇలా మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ స్థానిక కౌన్సిల్ కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి కృషి చేశారు. ఇట్టి సారలమ్మ విజయవంతంగా ఈరోజు చాలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ గద్దె కూర్చోవడం ఇట్టి అవకాశం కల్పించిన మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ప్రేమసాగర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ఈఓ గారికి మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల పట్టణ హమాలి సంఘం గౌరవ అధ్యక్షులుగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూదరి తిరుపతి హమాలి సంఘ భవనంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతి మాట్లాడుతూ సంఘం గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు హమాలి కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక కార్మికునిగా హమాలి కార్మికుల కష్టాలు తెలుసునని, వారికి గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు ఆధ్వర్యంలో సంఘ భవనానికి స్థలం, హమాలి కార్మికులకు లేబర్ ఐడి కార్డులు మరియు వారి కష్టానికి తగిన ఫలితంగా హమాలి ఛార్జీ రేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన గౌరవ అధ్యక్షులు పూదరి తిరుపతిని హమాలి సంఘం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పూదరి ప్రభాకర్, హమాలి సంఘం అధ్యక్షులు చిట్టవేణి లక్ష్మణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి బోడకుంటి రామచందర్, హమాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నన్ను మంచిర్యాల హమాలి సంఘం గౌరవాధ్యక్షుల ఎన్నుకున్నందుకు హమాలి కార్మికులకు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా హమాలి సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గారికి, జనరల్ సెక్రటరీ రామచందర్ గారికి, వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పెద్దలు ప్రేమసాగరరావు గారు కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన తప్పకుండా ఉండి వారి సమస్యలు తెలుసుకుంటూ వారికి ఇళ్ళవేళ అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల కోసం అనునిత్యం పాటుపడే వ్యక్తి పెద్దలు ప్రేమసాగరరావు గారు. వారి నాయకత్వంలో మేము కూడా ఈరోజు నేను కూడా ఒక సింగరేణి కార్మికునే కాబట్టి కార్మిక కష్టాలు ఏదో నాకు తెలుసు.
ఈరోజు ఈ బాధ్యతలు స్వీకరించినందుకు తప్పకుండా వీళ్ళకి కార్మిక వర్గానికి అందరూ కూడా వీళ్ళకి అందుబాటులో ఉండి ఎల్లవేళలా ప్రతి సమస్యపై స్పందిస్తూ వీళ్ళకి అందుబాటులో ఉండి వీళ్ళకి సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్ అయితే పట్టణాధ్యక్షుడు తుమ్మల నరేష్, అదేవిధంగా మా సోదరుడు ప్రభాకర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, అదేవిధంగా గౌరవ చైర్మన్ ఉప్పలయ్య గారు, వైస్ చైర్మన్ మహేష్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ మంచిర్యాలలో అమ్మాలి కార్మికులు సమస్యలను సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా పెద్దలు ప్రేమసాగరరావు గారు హమాలి సంఘాన్ని కూడా భవనాల కోసం ప్లేస్ కావాలంటే వీళ్ళు కూడా ఇద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు కార్డ్స్ లేవు, లేబర్ కార్డ్స్ అనేవి లేవు. దాని విషయం కూడా పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యుల గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆ సమస్యను కూడా గౌరవ శాసనసభ్యులు వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ రేట్ల విషయంలో ఏదైతే ఉందో ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. వీళ్ళు కష్టపడే వ్యక్తులు కాబట్టి వీళ్ళని మీరు పెద్ద మనసుతో ఆలోచించాలి. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో రేట్లు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల వస్తువు దారంగా పెరగడం జరిగింది. ఈరోజు వీళ్ళ పిల్లల స్కూల్ ఫీజు అయితేమి, ఉండడానికి కిరాయిలు కట్టుకోవడానికి అయితేనేమి ఈరోజు బతకడానికి చాలా భారం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు ప్రతిరోజు పని చేసుకుంటూనే బతకడం జరుగుతుంది. మీ అన్నీ కూడా మీరు ఆలోచించాలి. పెద్దలు ప్రేమసాగర్ నాయకత్వంలో మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా వీళ్ళకు మీరు కోరిన విధంగా వీళ్ళ ధరలు అమలు ఛార్జీలు ఇవ్వాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది. లేని పక్షంలో రేపో ఎల్లుండో పెద్దలు ప్రేమసాగర్ వచ్చిన తర్వాత, శాసనసభ్యులు వచ్చిన తర్వాత వారితో చర్చించిన తర్వాత మరి సమ్మె కూడా వేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మరోసారి హమాలి సోదరులందరికీ కూడా, మంచిర్యాల పట్టణ హమాలి సోదరులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ, తప్పకుండా నేను మీ పక్షాన ఉండి పోరాడతానని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. మంచిర్యాల హమాలి సంఘంలో మా కార్మికుల సమావేశంలో, మా కార్యవర్గ సభ్యుల సమావేశంలో కుదరి తిరుపతన్న గారిని గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా సర్వసభ్య మీటింగ్లో, మా భారీ కార్యవర్గ మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది. ప్రేమసాగర్ గారు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ అన్న గారు, కౌన్సిలర్ ప్రభాకర్ అన్న గారు సహకారం మా సంఘానికి ఎప్పుడు ఉండాలని సర్వ ఆధ్వర్యంలో లేబర్ కార్డు కానీ మా కార్మికులకు రాబోయే కాలంలో ఇందిరమ్మ పథకం, చాలా మందికి ఇందిరమ్మ పథకం కింద ఇండ్లు కానీ కొన్ని ఇన్సూరెన్సులు బాగా కార్మికులకు బండలు వాడి అది వాడి దెబ్బలు జరుగుతుంది. అన్న బాధ్యత స్వీకరించినాక ఇవన్నీ కొన్ని పనులు చేసి పెట్టాలని కోరుకుంటూ ప్రేమసాగర్ గారికి, మా గౌరవాధ్యక్షుడు గారికి, పట్టణాధ్యక్షుడు గారికి అందరికీ మా హమాలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. హమాలి సంఘం తరఫున, మా హమాలి సోదరుల తరఫున మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు హమాలి సంఘంలో కొన్ని సమస్యలు ఉన్నాయనంటే మాకు గౌరవాధ్యక్షులుగా పూదారి తిరుపతి గారిని నియమించడం జరిగింది. మా అధ్యక్షులుగా పూదారి తిరుపతి నియమించిన బాధ్యతలు స్వీకరించినందున వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక నుండి మన పూదారి తిరుపతి గారు మాకు అన్ని వేళలా అన్ని కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడని, వాళ్ళకు మాకు రాత్రులు పగళ్ళు మాకు ఆపదలు సంపదలు రేట్ల విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఆదుకుంటాడని మనస్ఫూర్తిగా మేము ఆయనను అభినందిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన కొక్కిరాల ప్రేమసాగర్ ఎమ్మెల్యే గారికి మరియు మన అధ్యక్షుడు తుమ్మల నరేష్ అన్న గారికి, పూదారి ప్రభాకర్ గారికి, మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి ఎమ్మెల్యేను నేను ఎన్ని భూ కబ్జాలు చేసినా ఏ అధికారి కూడా నన్ను అడ్డుకోలేరని తన ఇష్టారీతిన ప్రభుత్వ భూమిని ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తాజా మాజీ సోమగూడెం బి సర్పంచ్ కొరికొప్పుల ప్రమీల గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ చుంచు మల్లమ్మతో కలిసి ఆమె మాట్లాడారు. బెల్లంపల్లి మండలం అక్కెనపల్లి శివారు సోమగూడెం జాతీయ రహదారిని ఆనుకుని ప్రభుత్వ భూమిని ఫ్లాట్లుగా చేసి తన అనుచరుడు ముత్తె భూమయ్యతో కలిసి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నాడని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుంచి అట్టి స్థలానికి ఎటువంటి అనుమతులు లేవని, ఆ స్థలం అమ్మవద్దు కొనవద్దని రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులను సైతం తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పంచాయతీ కార్యదర్శిపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఆ స్థలాన్ని శ్మశాన వాటిక డంపింగ్ యార్డుకు ప్రభుత్వం కేటాయించగా అక్కడి ప్రజల వ్యతిరేకత మేరకు మరో చోట శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. ఆ స్థలంపై రామచందర్ తన అనుచరులతో కలిసి భూ కబ్జాలకు తెరలేపి ఫ్లాట్లుగా మారుస్తున్నారని తెలిపారు.
ఈ విషయాన్ని కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్ దృష్టికి తీసుకువెళ్లినా వారు నామమాత్రపు చర్యలు తీసుకుంటున్నారే తప్ప ఆక్రమణలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండదండలతోనే భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తానే ఎమ్మెల్యేనంటూ తాను చెప్పిందే వేదమంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వినోద్ వెంటనే స్పందించి భూకబ్జాలకు అడ్డుకట్ట వేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని వారు కోరారు. ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇళ్లు లేని నిరుపేదలకు కేటాయించాలని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు చుంచు లింగయ్య, చుంచు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మండలం సోమగూడెం బి గ్రామ పంచాయతీలో మరి అసెంబ్లీ ల్యాండ్ 2 పైకి మరి 3 పైకి కూడా సింగరేణిలో పోయిన ల్యాండ్ను కూడా మరి పాతపల్లి నుంచి ఈ ముత్త బొమ్మయ్య కానీ కార్కూర్ రామచంద్ర కానీ మరి ఈ గవర్నమెంట్ భూములన్నీ చుట్టూ గ్రామ పంచాయతీ చుట్టూ కబ్జాలు చేసి ప్లాట్లు పెట్టి మరి ఎవరి పడితే వాళ్ళకు మరి అది ప్లాట్లు పెట్టి అమ్మడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం మీద మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లాట్లు పెట్టి కబ్జాలు చేస్తుందని చెప్పి ఆరోపణ చేసిండ్రు. మరి ఇప్పుడు కూడా ఈ 2 నెలలు అయితే లేదు, మరి ఈ గవర్నమెంట్ వచ్చి మరి అదే పని చేస్తుంది కదా, కబ్జాలు చేసి ప్లాట్లు పెట్టి మరి సోమగూడెం చుట్టూ మరి కబ్జాలు చేసి ప్లాట్లు పెట్టి అమ్ముతున్నారు. కాబట్టి మరి అది అమ్మరాదు కొనరాదు అని చెప్పి గత రెవెన్యూ వాళ్ళు మరి మాకు డంపింగ్ ఆడుగు మసన్నవాడుగా చూపెట్టినప్పటికీ ప్రజలు ఈ ఇళ్ళ దగ్గర వద్దు అని చెప్పి అనుడు ఇట్లా మేము ఓసీకి మాకు ఒక దాతా ఇస్తే అందులో మసన్నవాడుగా డంపింగ్ ఆడు కట్టడం జరిగింది గవర్నమెంట్ నుండి మరి వచ్చిన ఆదేశాల మేరకు. మరి ఇప్పుడు ఈ పాతబెల్లంపల్లి నుంచి కార్కూర్ రామచంద్ర అన్న నాయకుడు మరి ఎమ్మెల్యే మరి చెప్పి నేనే ఎమ్మెల్యేను, నాకు ఎవరేం చెప్పేది లేదు, నేను చెప్పిందే రైటు అని చెప్పి మరి వినోద్ సార్ను ఆడుకొని మరి ఇదంతా భూమి కబ్జాలు చేసి మరి ప్లాట్లు పెట్టడం జరుగుతుంది. మరి ఇది వినోద్ సార్ స్పందించి మరి ల్యాండ్ను ఆపడానికి అది ఎస్సీ ఎస్టీ ల్యాండ్ 2 పైకి 3 పైకి మరి అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఆ నాయకుడు ఎందుకు కబ్జా చేసి ప్లాట్లు పెట్టవలసి వచ్చింది? మరి అది సత్వరంగానే ఆపాలే, మరి అది అట్లనే గవర్నమెంట్ అండవారు కావాలని చెప్పి మా మనవి. మరి నేను సర్పంచి ప్రమిళ గౌడ్, సోమగూడెం బి గ్రామ పంచాయత్, మరి కొరకొప్పుల ప్రమిళ గౌడ్ నా పేరు. మరి నేను ఎన్నిసార్లు కూడా చెప్పినా నువ్వేంది అని చెప్పి ఆమెకేంది కలిసేది, ఆమెకేంది చెప్పేది అని చెప్పి ఇట్లా మాట్లాడు రామచంద్ర ఒక సర్పంచ్ని పట్టుకొని మరి పాతబెల్లంపల్లి మేము పోయి అట్లా ప్లాట్లు గ్రామ పంచాయతీను ఆచరించకుండా మరి అట్లా ప్లాట్లు పెట్టి ఎంచర్లు పెట్టి మరి అమ్ముడు ఎంతవరకు కరెక్టు? మరి అది ప్రజలు చూస్తున్నారు. ఎమ్మెల్యే గారు స్పందించి మరి ఈ కట్టడాలు ఈ ఆపితే మరి మంచిగుంటుంది అని చెప్పి మా మనవి సర్పంచ్గా నేను డిమాండ్ చేస్తున్నాను. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ఈ నెల 23న మంచిర్యాలకు చేరుకోనుందని పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి కొప్పు భాష తెలిపారు. రానున్న పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి కొప్పు భాష ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఇన్ఛార్జి కొప్పు భాష మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేస్తే మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు వ్యాప్తంగా పర్యటించడానికి ప్రారంభించిన విజయ సంకల్ప యాత్ర ఈ నెల 23న మంచిర్యాలకు చేరుకుంటుందని, ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రానున్నారని, ఆ సమావేశానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని కోరారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందని, పెద్దపల్లి పార్లమెంటుతో పాటు రాష్ట్రంలో 17 సీట్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, యువమోర్చా పట్టణ అధ్యక్షులు రాకేష్ రేణువ, నాయకులు బోయిని హరికృష్ణ, ఆకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న దాదాపు 4 బస్సు యాత్రలు ప్రారంభించుకోవడం జరిగింది.
అందులో భాగంగా ఈరోజు ఈ నెల 23వ తేదీ నాడు ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోకి ఒక బస్సు యాత్ర రావడం జరుగుతూ ఉన్నది. ఆ రోజు ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ దేశంలో మళ్ళీ తిరేక్ బార్ నరేంద్ర మోడీ రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ కింద బీజేపీ కైవసం చేసుకోబోతా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం గతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతున్నదో ఈ ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి విషయాలు ఏవైతున్నాయో అవన్నీ ఈ ప్రజలకు తెలియజేసే విధంగానే ఇది ఒక బస్సు యాత్ర ఉంటుంది. కానీ ఆ బస్సు యాత్రని ఈ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు అదేవిధంగా మంచిర్యాల జిల్లా సంబంధించిన ప్రజలు స్వాగతం చెప్పి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఎవరైతున్నారో కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు ఒక పార్టీలు ఉంటే తెల్లారి ఏ పార్టీలు ఉండాలన్నటువంటి పరిస్థితి ఎవరైతున్నారో ఈ జంపు జిల్లాలని ఈ పెద్దపల్లి ప్రజలు నమ్మొద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. ఈరోజు అనేక ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశంలో సస్యశ్యామలంగా పరిపాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగానే దాదాపు ఈ జిల్లాలో 2 రోజులు జరుగుతున్నటువంటి బస్సు యాత్ర ఏదైతుందో ప్రజల కోసం, ఈ దేశం కోసం మళ్ళీ ఈ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఆ విషయాన్ని తెలియజేసే విధంగానే మా నాయకులు ఉంటారు. ఈ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా జిల్లా సంబంధించినటువంటి నాయకులు అనేక మంది బస్సు యాత్రలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటాం. రాబోయే 60 రోజులు బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీని గెలిపించి నరేంద్ర మోదీ గారికి కానుకగా ఇవ్వడానికి అందరం కూడా కృషి చేస్తాము. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము పెద్దపల్లి పార్లమెంట్కి ఇచ్చిన అతిపెద్ద కానుక FCI ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 6,500 కోట్లతోటి మూతపడ్డ కంపెనీని తెరిపించి ఈ ప్రాంతంలో రైతులనే కాకుండా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఎటువైపు చూసినా జాతీయ రహదారుల నిర్మాణం మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మంచిర్యాల రైల్వే స్టేషన్ కావచ్చు, రామగుండం రైల్వే స్టేషన్ యొక్క ఆధునీకరణ, ఇట్లా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెద్దపల్లి పార్లమెంటుకి గత 10 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి కూడా ఒక ఎంపీని పార్లమెంటుకి పంపితే ఈ ప్రాంత ప్రజల యొక్క గొంతై ఇక్కడున్న సమస్యలు, ముఖ్యంగా సింగరేణి కార్మికుల యొక్క సమస్యలు కూడా పార్లమెంట్లో వినిపించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ ఢిల్లీలో గెలిచేది లేదు, కాంగ్రెస్ అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయదు, అక్కడ గవర్నమెంట్ వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కనుక ఇక్కడి నుంచి మనము బీజేపీ ఎంపీని పంపితే ఇంకా ఎక్కువ నిధులు ఇక్కడికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు, సంక్షేమ పథకాలు చేయొచ్చు. కనుక నేను అందరినీ కూడా కోరేది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కొట్టుకొని చస్తారు, వాళ్ళకి బయట నుంచి ఎవరు రావాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ అసలు ఎంపీ ఎలక్షన్లలో పోటీయే లేదు కనుక ఖచ్చితంగా అందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. ఈ నెల 23వ తేదీన ఏదైతే కేంద్ర మంత్రివర్యులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి బస్సు యాత్ర తాండూరు, బెల్లంపల్లి, మందమారి మీదుగా మంచిర్యాలకు వస్తుంది. ఈ బస్సు యాత్రను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారితో పాటు ఇంకా కేంద్ర నాయకులు కూడా, రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటారు. దీనికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. మంచిర్యాల మహిళా తరంగిణి మమతా సంఘం అధ్యక్షురాలిగా స్వర్గీయ మున్సిపల్ చైర్మన్ రాచకొండ కృష్ణారావు సతీమణి రాచకొండ మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని బాలాజీ అపార్ట్మెంట్స్ లో నిర్వహించిన మమతా సొసైటీ సభ్యుల ఎంపిక కార్యక్రమంలో అధ్యక్షులు మరియు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మమతా సొసైటీ సభ్యులు స్వర్గీయ రాచకొండ కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యక్షురాలు రాచకొండ మంజుల మాట్లాడుతూ మమతా సొసైటీని సేవా దృక్పథంతో ఏర్పాటు చేయడం జరిగిందని, సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల 2 కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ రోజు నిర్వహించిన నూతన కమిటీ ఎన్నికల్లో నన్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నందున సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందు కూడా మమతా సొసైటీ ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్గా లీలా, సెక్రటరీ లత, జాయింట్ సెక్రటరీ పావని, ట్రెజరర్ నాగమణి ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో మమతా తరంగిణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చైర్మన్ కృష్ణారావు గారి ప్రోత్సాహంతో నేను సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది. ఫస్ట్ వారి ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మహిళలే సభ్యులుగా ఉండి వారి సభ్యత్వంతో రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా సమాజ సేవే స్వచ్ఛందంగా చేయాలని ఏర్పరిచిన సంస్థ మమత. ఫౌండర్ గారు భాగ్యలక్ష్మి మేడం గారు, ఫౌండర్గా ఇందిరా మేడం గారు, దీనికి ప్రెసిడెంట్గా ఫస్ట్ 2012లో స్టార్ట్ అయింది ఇది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి డిస్టిక్ అందరికీ తెలిసేలాగా అయింది. ఈ సంస్థ సామాజిక ఇందిరా మహిళలతో మీటింగులు ఏర్పాటు చేసి ఈ సంస్థ స్థాపించడం జరిగింది. ఫస్ట్ నేను ఇందిరా ఆంటీ గారు ఉపాధ్యక్షులుగా, నేను అధ్యక్షులుగా, ఇందిరా ఆంటీ నేను ఉపాధ్యక్షురాలుగా, శ్రీమతి చితానంద కుమారి గారు ముఖ్య కార్యదర్శిగా, శ్రీమతి భాగ్యలక్ష్మి గారు ముఖ్య సలహాదారులుగా ఉంటూ మొదలు పెట్టడం జరిగింది. మమత నుండి నెలకు 2 కార్యక్రమాలు తప్పకుండా చేయడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో అధ్యక్ష పదవి చేపట్టడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలు నాకు అందజేయాలని కోరుకుంటున్నాను. మమత సంస్థ మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. రాచకొండ మంజుల అని నేను భయము కానీ, పక్షపాతము కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా దైవ సాక్షిగా మీ ముందు ప్రమాణ స్వీకారం చేయుచున్నాను. మమతా సంస్థను మరింత ముందుకు అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకోవాలని నా వంతు కృషి నేను చేస్తానని మీ ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్. రేపు గురువారం మమతా ఫౌండేషన్ ద్వారా ఫస్ట్ ప్రోగ్రాం మాతా శిశు హాస్పిటల్లో మా వంతు భోజనాలు ఏర్పాటు చేసినాము. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మా మమతా తరంగిణిని స్థాపించి 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఎప్పట్లాగే మేము సేవా కార్యక్రమాలతో పాటు కొన్ని కొత్త కార్యక్రమాలు చేయాలని తలపెట్టాము. ముందుగా పిల్లల్లో మోటివేషన్ క్లాసెస్ తీసుకుందామని, వాళ్ళకి హెల్త్ అవేర్నెస్ క్లాసెస్ కూడా తీసుకొని హెల్త్ క్యాంపులు కూడా పెట్టాలని అనుకుంటున్నాము. పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్లు వలన చాలా చెడిపోతున్నారు. వాళ్ళు చక్కగా చదువుకోకుండా చెడుదారి పడుతున్నారు. వాళ్ళల్లో చైతన్యం తీసుకురావాలని వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇప్పిద్దామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మమతా ఆర్గనైజేషన్ మంచిర్యాల మహిళా తరంగిణి అని ఈ ఆర్గనైజేషన్ 2009లో స్టార్ట్ చేశాము. అప్పటి నుండి 28 మెంబర్స్ మేము చిన్న కార్యక్రమాలు లేడీస్ కొరకు, పిల్లల కొరకు, స్కూల్స్లలో లేడీస్ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ, పిల్లలకు మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ, గవర్నమెంట్ స్కూల్స్లలో కొంత చిన్నగా సహాయాలు చేస్తూ మేము లాస్ట్ 2 years నుంచి ఎవ్రీ మంత్ 2 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్లలో రంగపేట విలేజ్లో మేము దాదాపు అడాప్ట్ చేసుకున్నట్టు అక్కడ మాత్రం ఇయర్లీ 5-6 ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. వాళ్ళలో కొంచెం చేంజ్ రావాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము. మేము చాలా సక్సెస్ కాలేకపోతున్నాము, కానీ అలాగనే ప్రయత్నం అయితే చేస్తున్నాము. మిగతా చిన్న ప్రోగ్రామ్స్ కూడా మేము చేస్తున్నాం. మా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే మేము ప్రజల్లో కలిసే అవకాశం మాకు వస్తున్నది. లైక్ ట్రైబల్ పీపుల్లలో, కొంచెం అనాథాశ్రమాలలో, బ్లైండ్ స్కూల్స్లలో అక్కడికి వెళ్తూ మాకు కూడా కొంచెం వీఆర్ ఆల్సో ఏబుల్ టు ఇంప్రూవ్ అవర్ ఓన్ పర్సనాలిటీస్. సో దిస్ ఇస్ వాట్ యూఆర్ డూయింగ్ ఫర్ బై మమతా ఆర్గనైజేషన్. మంచిర్యాల పట్టణంలో గోదావరి నదీ తీరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తయినట్లు కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూమ్ల నరేష్, సమ్మక్క సారక్క కమిటీ సభ్యులు నరెడ్ల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జిల్లా కేంద్రం గోదావరి నది ఒడ్డున నేటి నుంచి ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతర కోసం భక్తులు వేలాదిగా తరలి రానున్నారని, వారి కోసం త్రాగునీరు, విద్యుత్ శక్తి, షామియానాలు మొదలగు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ జాతరకు ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఏర్పాట్లు నిర్వహించామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 5,000 మంది భక్తులు టెంట్ల నీడల్లో ఉండే
వీలుగా వేయడం జరిగిందన్నారు. నేడు గద్దెపైకి సారలమ్మ రానున్నదని, రేపు సాయంత్రం సమ్మక్క, అనంతరం 23న తల్లులు కొలువుదీరనున్నారని భక్తులందరూ భక్తి శ్రద్ధలతో జాతరలో పాల్గొని తరించాలని కోరారు. జాతర ఏర్పాట్లకు సహకరించిన మున్సిపల్, పోలీస్, వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమేశ్వర గారి ఆధ్వర్యంలో మంచిర్యాలలో గోదావరిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జాతర ప్రారంభమవుతుంది. 4 గంటలకు సారలమ్మ తల్లిని కోయలు అయ్యగారులు తీసుకుని వచ్చి గద్దెగాడికి తీసుకురావడం జరుగుతుంది. పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే భక్తులు తండగా తరలి వస్తున్నారు. దాదాపు ఈ 3 రోజులలో భక్తులు దాదాపు సుమారుగా 5 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకునే అవకాశం ఉంది. పెద్దలు ప్రేమసాగరరావు గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ను అందరితోటి మాట్లాడి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ అయితేనేమి, ఎండోమెంట్ అయితేనేమి, వీళ్ళందరితో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అందరితోటి కూడా విరివిరిగా మాట్లాడడం జరిగింది. భక్తులకు కావాల్సిన అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు దాదాపు 1 కోటి రూపాయల ఫండ్ కూడా గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ ప్రాంతం ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటన్నింటి కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి బాత్రూమ్లు అయితేనేమి, మరుగుదొడ్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యం అయితేనేమి వీటి మీద ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాంత ప్రజలు ఈసారి ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానివల్ల భక్తులు కూడా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా దాదాపు ఒక 50-60 ఎకరాలు అంతా క్లీన్ చేయించి భక్తుల కోసం ఏర్పాటు జరిగింది. లైటింగ్ కూడా పూర్తిగా వెళ్తురు డేలా ఉన్నట్టుగా ఉన్నది. లైటింగ్ కూడా ఇక్కడ వచ్చే భక్తులు అందరూ కూడా సమ్మక్క సారలక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి, అందరూ కూడా సుఖ సంతతో ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మేము ఇక్కడికి వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వాలంటీర్లు అందరూ కూడా ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరొకసారి అందరూ కూడా తెలియజేయండి, సమ్మక్క సారలక్క జాతర మంచిర్యాలలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతుంది. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిర్యాల గోదావరి తీర ప్రాంతంలో ఏదైతే కొలువైనటువంటి ఈ సమ్మక్క సారలక్క గద్దెల దగ్గర మరి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అయితే గత 11 ఏళ్లుగా మరి ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు ఇంత మంచిగా మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటే మాకు కూడా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద మరి జాతరలో మరి మా కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇక్కడ గత 10 ఏళ్లుగా కష్టపడుతున్నటువంటి వాలంటీర్స్ కావచ్చు, పెద్దలు మరి వీళ్ళందరూ కూడా చాలా మంది ఇక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళందరి సమక్షంలో ఇంత పెద్ద ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మహిళల కోసం అయితేనేమి, వారికి ఏదైతే స్నానాల గదులు కావచ్చు, బట్టలు మార్చుకోవడానికి కావచ్చు, లేకపోతే మరుగుదొడ్లు కావచ్చు, మరి మంచినీళ్ళకైతే కొదవ లేకుండా ఎక్కడ పడితే అక్కడ మరి గోదావరి చేస్తున్నటువంటి మరి మంచినీళ్ళకు కూడా పైప్ లైన్ల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా మరి ఈరోజు చేయడం చాలా సంతోషకరం. గతంలో ఎన్నడూ కానీ కనీసం ఇక్కడ ఒక 1000 మందికి 500 మందికి కూడా మరి సౌకర్యవంతంగా టెంట్ వేయకపోయేది. కానీ దాదాపుగా ఇక్కడికి వచ్చే 5 లక్షల భక్తులకు మరి సంబంధించిన సందర్భంగా మరి గద్దెల ముందున దాదాపు 5,000 మంది మరి ఇక్కడ కూర్చునే విధంగా కూడా మరి ఇక్కడ టెంట్లు కూడా ఇచ్చడం చాలా సంతోషకరం. ఈ విధంగా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చేయడం మరి పెద్దలు ప్రేమసాగరరావు వల్లే అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది అంటున్నారు. అదేవిధంగా పూజారులు కూడా అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఏదైతే దేవత మన సారలమ్మ దేవత కూడా ఈ రోజు ఇప్పుడు 5 గంటలకు గద్దె మీకు రావడం జరుగుతుంది. దానికి కూడా ఇక్కడ పూజారులు కావచ్చు, ఇక్కడ వాలంటీర్లు కావచ్చు, పెద్ద ఎత్తున వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మరి పెద్ద ప్రేమసాగరరావు గారు, మరి సురేఖమ్మ గారు, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్ మరి అందరూ కూడా వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు,
అతి ముఖ్యంగా ఏదైతే మా శానిటరీ సంబంధించి గత 15 రోజులుగా ఇక్కడ కష్టపడుతున్నటువంటి మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మంచిర్యాల జిల్లాలోని గోదావరి నదీ తీర ప్రాంతంలో గత 11 జాతరలు ముగించుకొని 12వ జాతరను జరుపుకుంటున్న శుభ సందర్భంలో మంచిర్యాల ప్రజలకు సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే స్థానిక శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో గతంలో కంటే ఘనంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేకమైన ప్రభుత్వ పరంగా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇక్కడ శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టి మరుగుదొడ్లు కానీ డ్రెస్సింగ్ రూమ్స్ కానీ స్నానాల గదులు కానీ డ్రెస్సులు మార్చుకునే రూమ్స్ కానీ దానికి సంబంధించి శాశ్వతంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఏదైతే 3 రోజులు రేపు గురువారం శుక్రవారం శనివారం జాతర ముగింపు ఉంటుంది కాబట్టి బుధ గురు శుక్ర అమ్మవార్ల దర్శనానికి లక్షలాది జనం వస్తున్న సందర్భంలో ఆ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ప్రతి ఒక్కరి సారథ్యంతో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి వచ్చే భక్తులకు ఎవరికి ఇబ్బంది లేకుండా వాళ్ళు వచ్చి అమ్మవార్లను దర్శించుకొని సుఖశాంతితో వాళ్ళ ఇంటికి వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేకంగా వారికి శాసనసభ్యులకు కృతజ్ఞత తెలుపుతూ ఏదైతే పురపాలక సంఘం నుంచి శానిటేషన్ కానీ లైటింగ్ కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తూ ఇక్కడ ఎలాంటి చిన్న కూడా ప్రాబ్లమ్స్ లేకుండా పురపాలక సంఘం వారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఇక్కడ ఉన్న అన్ని శాఖల వారికి పేరున ధన్యవాదాలు చేస్తూ జాతరను విజయవంతం చేసి 3 రోజులు అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. కొమరం భీం జిల్లా తిర్యాని మండలం అరటిపల్లి స్టేజ్ వద్ద కొలువైన సమ్మక్క సారలమ్మ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి మొక్కులు తీర్చుకోవడానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమీప అటవీ ప్రాంతంలో నుంచి సారలమ్మ దేవతను పూజారులు బొమ్మగోని సత్యగౌడ్, కరిగంటి బాపు, కోయ పూజారుల సహాయంతో దేవతను గద్దెకు తీసుకువచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధల మధ్య భక్తులు సారలమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు పిఎస్సిఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్, కమిటీ అధ్యక్షులు వేడుమ భగవంతరావు, ఉపాధ్యక్షులు మార్నేని తిరుపతి, ప్రధాన కార్యదర్శి రారాజు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆది శక్తిని అమ్మవారును కోయకొండ దేవరను గౌ పిల్లల నాయి గట కుండల నాయి జనాలను చల్లగా కాపాడి తీరుతా. సారలమ్మ తల్లి ఈరోజు అనగా 21/2/2021 ఫిబ్రవరి ఈరోజు మరి సారలమ్మ గద్దెకు వచ్చింది. ఈ గద్దెకు వచ్చిన సందర్భంగా వెలువైనంత భక్తులు మరి ఆ తల్లిని అద్భుతంగా ఎదుర్కొని ఆ తల్లిని దర్శించుకొని గద్దెకు తీసుకొని సంతోషాలు వ్యక్తం చేశారు. తిర్యాని మండల ప్రజానికానికి అందరికీ అమ్మవారు మందమరి పట్టణంలోని ఆర్కే1 సమీపంలో గల సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం సారలమ్మను తీసుకురావడంతో ఆర్కే1 సమీపంలోని పాలవాగు వద్ద ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దూలం కనకయ్య ఇంటి వద్ద నుంచి సారక్కను గిరిజన పూజారిచే సమ్మక్క గద్దెల వరకు తీసుకువచ్చారు. సారలమ్మను దూలం కనకయ్య పూజారి మోస్తుంటే నాయకులు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు వెంట నడిచారు. అతనిని దేవదూతగా ఆడపడుచులు, మహిళలు హారతులు ఇచ్చి నీళ్లు పారబోస్తూ కొబ్బరికాయలు కొట్టి సాగనంపారు. సారలమ్మను తాకాలని తపనతో భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా 2 చేతులు పైకెత్తి అమ్మవారికి స్వాగతం పలికారు. అనంతరం గద్దెలపై ప్రతిష్ఠించారు.
బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వనదేవతల జాతర స్థలి గద్దెకు చేరుకున్న సారలమ్మ. మంచిర్యాల పట్టణం గోదావరి నదీ తీరంలో మొదలైన సమ్మక్క సారక్క జాతర సంబరాలు. మంచిర్యాల పట్టణ హమాలి సంఘం గౌరవ అధ్యక్షుడిగా పూదరి తిరుపతి ఏకగ్రీవ ఎంపిక. ఈ నెల 23న మంచిర్యాలకు చేరుకోనున్న విజయ సంకల్ప బస్సు యాత్ర. మంచిర్యాల పట్టణ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జి ప్రతినిధి కొప్పు భాష. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.